హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,46,342 మంది ఓటర్లు ఉన్నారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని కీలక నియోజకవర్గాలలో ఇది ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో భీమవరంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని చరిత్ర చెప్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గ్రంథి శ్రీనివాస్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రామాంజనేయులు పులపర్తి, పీఆర్పీ అభ్యర్థి వేగేశ్న సూర్యనారాయణరాజు మరియు టీడీపీ అభ్యర్థి గాదిరాజు సత్యనారాయణ రాజులపై పోటీ చేసి 22,099 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు పులపర్తి, వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్పై పోటీ చేసి 13,726 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, జేఎస్పీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు పులపర్తిలపై పోటీ చేసి 8,357 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, జేఎస్పీ అభ్యర్థి రామాంజనేయులు పులపర్తి మరియు కాంగ్రెస్ అభ్యర్థి అంకెం సీతారాముల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.